వైసీపీలో ఉన్నప్పుడు ఆయన ఏనాడు హిందుత్వం గురించి మాట్లాడలేదు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి నో పాలిటిక్స్ అన్నారు. రాజ్యసభ సీటును కూడా వదిలేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది పాటు మౌనవ్రతంలో ఉన్నారు. ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడుతూ సడన్గా యాక్టివ్ అయిపోయారు. త్వరలోనే ఓ ప్రధాన రాజకీయ పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. లీకులు ఇస్తున్నారు తప్ప ఆ పార్టీ ఏదో చెప్పడం లేదు. ఇంతకీ ఎవరా పెద్ద ఆయన అడుగులు ఎటువైపు? వాచ్ ది స్టోరీ. జగన్ ఏ క్షణాన అధికారానికి దూరమయ్యారో కానీ ఒక్కొక్కరుగా కీలక నేతలు ఆయనకు గుడ్ బై చెప్పేశారు. ఆ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు విజయసాయిరెడ్డిదే. గతంలో జగన్కు రైట్ హ్యాండ్గా ఉన్న ఆయన ఆ తర్వాత క్రమంగా వైసీపీ బాస్కు దూరం అవుతూ వచ్చారు. ఏడాది కింద ఏకంగా వైసీపీకి గుడ్ బై చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక రాజకీయాలకు దూరం అవుతానని ప్రకటించారు. అలా సంవత్సరం పాటు ఆయన ఎక్కడా పాలిటిక్స్లో మాట్లాడలేదు. కానీ ఇటీవల విజయసాయి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. రెడ్డి సామాజిక వర్గ సమావేశంలో ఇంట్రెస్టింగ్ కమెంట్ చేసి కొత్త చర్చకు తెరలేపారు. ఏ పార్టీలో చేరుతానో చెప్పకుండానే హింట్ ఇచ్చి వదిలేశారు. వైసీపీలో ఉన్నప్పుడు ఏనాడు హిందుత్వం గురించి మాట్లాడని విజయసాయి సడన్గా హిందుత్వ ఎజెండాను ఎత్తుకున్నారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సి ఉందని, భారత సంస్కృతిపై కొన్ని శతాబ్దాలుగా దాడి జరుగుతుందని చెప్పుకొచ్చారు. మన దేశం మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన కొండబద్దలు కొట్టారు. హిందూ ధర్మానికి కాపు కాద్దాం, కలిసి రండంటూ ఆయన పిలుపు ఇప్పుడు హాట్ టాపిక్గా అవుతుంది. విజయసాయి రెడ్డి అంత ఈజీగా ఏది పడితే అది మాట్లాడారు. అలాంటి ఆయన హిందూ ధర్మం గురించి మాట్లాడారంటే ఏదో ఒక మర్మం ఉంటుందన్న టాక్ వినబడుతుంది. సాధారణంగా ఇప్పుడు బీజేపీ నేతలో, జనసేన నాయకులో ఇలాంటి పదాలు వాడతారు. అలాంటివి విజయసాయి ఈ టాపిక్ మాట్లాడారంటే ఖచ్చితంగా ఆ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీతో ఆయన ప్రయాణం చేయబోతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి విజయసాయిరెడ్డికి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలే ఉన్నాయి. రాజ్యసభ ఎంపీగా బీజేపీ అధిష్టానంతోనూ ఆయన సన్నిహితంగానే ఉండేవారు. ఇప్పుడు ఆయన నోట ఈ మాటలు రావడం చూస్తుంటే ఫ్యూచర్ పాలిటిక్స్ ఆ పార్టీ నుంచేనన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఇటీవల తన ప్రసంగంలో ఎక్కువగా బీజేపీ భావజాలంతో కూడిన పదాలనే ఆయన వాడడం ఎంతో చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో విజయసాయిరెడ్డి చర్చలు జరిపారన్న టాక్ బలంగా వినబడుతుంది. రెడ్డి సామాజిక వర్గం మద్దతు కూడగట్టడంలో భాగంగా వైసీపీకి చెక్ పెట్టేలా విజయసాయిని కమలం పార్టీ చేర్చుకోబోతుందా అన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే విజయసాయి అడుగులు ఖచ్చితంగా బీజేపీ వైపే అన్న మాట చాలా బలంగా వినబడుతుంది. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ విజయసాయిరెడ్డి ఏనాడు దేశం, ధర్మం, భారతీయ సంస్కృతిపై గొంతెత్తి మాట్లాడిన సందర్భాలే లేవు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు బీజేపీ భావజాలానికి చాలా దగ్గరగా ఉండడంతో విజయసాయిరెడ్డి భవిష్యత్తు, రాజకీయ దిశపై ఊహాగానాలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో, బీజేపీ లీడర్లతో మంచి రిలేషన్స్ ఉన్నాయని, ఆ క్రమంలోనే ఆయన వాళ్ల లైన్లోనే మాట్లాడి ఉండవచ్చుననే ఒపీనియన్ కూడా అందరిలోనూ వ్యక్తమవుతుంది. విజయసాయిరెడ్డి గతంలో వైసీపీలో ఉన్నప్పటికీ, టీడీపీపై విమర్శలు చేసినప్పటికీ బీజేపీని మాత్రం నిందించలేదు.
మోడీ సర్కార్ను ఆయన విమర్శించిన సందర్భాలు కూడా లేవు. అందుకే ఆయన ఎంట్రీకి బీజేపీ పెద్దలు పాజిటివ్గానే ఉన్నారని గుసగుసలు ఢిల్లీలో వినబడుతున్నాయి. అదంతా తెలుసుకునే విజయసాయి హింట్ ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతుంది. అదే సమయంలో కూటమిలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ మనసును గెలుచుకునే విధంగా విజయసాయి మాట్లాడారన్న వాదన వినబడుతుంది. అటు బీజేపీని ఇటు జనసేనను ఇంప్రెస్ చేయడానికే తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతుంది. మరికొందరేమో కొంపతీసి జనసేన వైపు విజయసాయి అడుగులు పడుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. పవన్ లైన్లోనే ఆయన మాట్లాడటం అందుకు నిదర్శనమంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ను ఆకట్టుకునేందుకే ఆయన అలా హిందుత్వ గొప్పతనం గురించి విజయసాయి మాట్లాడారన్న వాదన వినబడుతుంది. మరి ఆయన బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారా, లేక జనసేన కండువా కప్పుకుంటారా, లేక ఈ రెండు పార్టీలను కాదని మరేదైనా పార్టీలో చేరతారా అన్నది వేచి చూడాలి.